హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సారూస్ క్రియేషన్. ఇవాళ నేను పూరికి అండ్ చపాతీకి సూపర్ కాంబినేషన్ ఉన్న చోలే కర్రీ చూపిస్తాను అనమాట. దానికోసం నేను కాబూలీ చనా తీసుకున్నాను. ఇది ఓవర్ నైట్ సోక్ చేయాలన్నమాట. వాటర్లో పెట్టి ఓవర్ నైట్ సోక్ చేశాక ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని దీన్ని మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఇందులో ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను అనమాట. శనగలు చప్పగా వండుకుండా ఉండటం కోసం అని చెప్పి ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసాను నేను. వేసి కుక్కర్ మూత పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు కూడా వీటిని మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ వీటిని బాయిల్ అవ్వనిద్దాం. విజిల్ కూడా దిగిపోయింది, చూసుకొని చూడండి, ఈ విధంగా మెత్తగా ఉడుకుకోవాలన్నమాట. ఇప్పుడు దీనికి మనం గ్రేవీ తయారు చేసుకుందాం. దానికోసం ఒక కడాయి పెట్టేసుకున్నాను. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఒక 2 మీడియం సైజు ఆనియన్స్, 2 మీడియం సైజు టమాటోస్, ఈ 2 కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని మగ్గేసుకోవాలన్నమాట. ఇందులోనే ఒక 4 జీడిపప్పు పలుకులు, ఒక స్పూను గుమ్మడి గింజలు, ఒక స్పూను కర్బూజా గింజలు, ఇవన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా వేసుకుంటే ఏంటి అంటే గ్రేవీ చిక్కగా వస్తుంది. మనకి చపాతీలోకి పూరీలోకి తినడానికి చాలా బాగుంటుంది అన్నమాట. లైట్గా మగ్గితే సరిపోతుంది. ఇందులోనే ఒక స్పూను కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మగ్గితే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. వేసుకొని ఇది కొంచెం చల్లారాక దీన్ని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకుందాం. చల్లారిపోయిందన్నమాట. నేను మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను మొత్తం. ఇది ఆనియన్ దాంట్లోనే ఒక గుప్పుడు శనగలు కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఒక గుప్పుడే ఎక్కువ వేసుకోకూడదు, ఒక గుప్పుడు సరిపోతాయి. ఇప్పుడు మనం కర్రీ చేసేసుకుందాం. దానికోసం గ్యాస్ వెలిగించుకొని ఇందులో 5 to 6 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇందులో మనం తయారు చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆనియన్, టమాటా, శనగలు, జీడిపప్పు ఇవన్నీ వేసుకుని తయారు చేసుకున్న పేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఆల్రెడీ మగ్గబెట్టిందే కాబట్టి తొందరగానే ఇది అయిపోతుంది. ఇందులో ఒక స్పూను సాల్ట్, ఆల్రెడీ శనగల్లో కొంచెం వేసుకున్నాం కదా, తర్వాత టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకున్నాం. స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసాము. ఒక స్పూను కారం, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూను గరం మసాలా, ఇందులో మనం ఇందాక ఉడకబెట్టుకొని ఉంచుకున్న శనగలు ఉన్నాయి కదా, ఆ వాటర్ని తీసేయకూడదు అనమాట. ఆ వాటర్తోనే ఇందులో వేసేసుకోవాలి. చాలా చిక్కగా ఉంది, కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకున్నాను. ఆ వాటర్ కూడా ఇందులో యాడ్ చేసేస్తాను. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆల్రెడీ కుక్ అయినవే కాబట్టి ఒక 10 to 15 మినిట్స్ కనుక కుక్ అయితే సరిపోతుంది. చూసుకుందాం, కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఉంది. మనకి ఎంత గ్రేవీ కావాలంటో అంతవరకు ఉంచుకొని ఒక స్పూన్ కొత్తిమీర కడిగి శుభ్రంగా తురుముకున్నది వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే చోలే కర్రీ రెడీ అయిపోయింది. పూరీలోకి చపాతీలోకి ఇలా కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను ఈ విధమైన గ్రేవీ అయితే ఉంచేసాను. సో
సో ఎమ్మీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్ వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.